సోమవారం కావలి నియోజకవర్గ వైసీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు వెంకట్రావు, దివ్యాంగుల విభాగం నేతలు కావలి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చేశారు. దివ్యాంగుల సమస్యలపై ఆర్డీఓ కార్యాలయ ఏఈఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం వైసీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చారని చెప్పారు. నేటికి హామీలు నెరవేర్చలేదని అన్నారు. తక్షణమే హామీలు నెరవేర్చి దివ్యాంగులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈరోజు ముఖ్యంగా ఆర్డీఓ గారిని మా దివ్యాంగుల సమస్యల మీద కలవడానికి వచ్చాము. ఆర్డీఓ గారు సెలవు పెట్టినందువల్ల తదుపరి ఉన్నటువంటి అధికారుల చేతికి మా అర్జీని మా ఒక్క సమస్యల గురించి విన్నవించాము. ముఖ్యమైన సమస్యలు ఏంటంటే 3 సమస్యల మీద వచ్చాము. 2024, 25, 2025, 26 సంబంధించి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి. దాంట్లో మార్చి నాటికి వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మాకు 3-వీలర్ స్కూటీలు ఎప్పుడో ఇస్తామని చెప్పి డిసెంబర్ 3 పంపిణీ కార్యక్రమం అన్నారు. ఇంతవరకు కూడా అమలులోకి రాలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే నియోజకవర్గానికి 25 స్కూటీలు చొప్పున 4,374 స్కూటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని కూడా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డిసెంబర్ 3 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్సు అని దివ్యాంగులకి 7 వరాలు ప్రకటించారు. అందులో ముఖ్యమైనది దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అందుని ఆ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అర్థం కావటం లేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని కూడా మా దివ్యాంగుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.